8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. తెలుగుదేశం పార్టీ యొక్క కృషికి తుని నియోజకవర్గంలో ఒకవైపు తెలుగుదేశం పార్టీ కాడరు నాయకులు, మరొకవైపు జనసేన సైనికులు, వాళ్ళ లీడర్స్, మరొకవైపు బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కష్టపడి పనిచేసి తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించినందుకు వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ హిస్టరీ రిపీట్ చేశాం. 3 సార్లు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ కారణాలన్నీ కూడా ప్రక్కన పెట్టి కూటమికి విజయం సాధించడానికి సహకరించడం జరిగింది. ముఖ్యంగా 3 మండలాలు, టౌన్ కూడా మెజారిటీ రావడం అనేటువంటిది చరిత్రలో బహుశా రెండోసారి అనుకుంటాను. 83లో మొట్టమొదటిగా వచ్చింది, తర్వాత కొద్దిగా తగ్గుతూ వచ్చింది. ఇది మళ్ళీ చరిత్రలో రెండోసారి. చాలామంది డౌట్లు ఎక్స్ప్రెస్ చేశారు, అయినప్పుడు కూడా నాకు కాన్ఫిడెన్స్ ఉండేది. ఎంచేతంటే ప్రజల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఎలక్షన్ మొదలెట్టినప్పుడు కానీ చూశాను. ఎంచేతంటే ప్రజలు అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యం. ప్రజాస్వామ్య నాయకులు కానీ సరిగ్గానే ప్రవర్తన లేకపోతే తప్పకుండా గుణపాఠం చెప్తారనేటువంటి ఈ ఎలక్షన్ ఒక పెద్ద ఉదాహరణ. ఎంచేతనే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అకృత్యాలనండి, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలనండి, ఇవన్నీ కూడా కొద్ది రోజులు భయపడ్డారు. కానీ జనం ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరు కూడా భయపడలేదు. ఎందుకంటే చాలామందికి అనుమానం ఉంది, భయంతో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారనేటువంటి చాలామంది అనుకున్నారు. నేను మొన్న మా పార్టీలో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, ఇది సైలెంట్ ఓటింగ్ కాదు, సైలెంట్ రెవల్యూషన్. ఎంచేతంటే ఎప్పుడైనా మన దేశాలు చూసినప్పుడు కానీ, అదేవిధంగా రాష్ట్రాలు చూసినప్పుడు కానీ ఒక రెవల్యూషన్ వస్తే మాత్రం ఎన్ని రకాలుగా చెప్పినప్పుడు కూడా ఆగరు జనం. ఓటింగ్ వేరు, సైలెంట్ ఓటింగ్ అంటే భయపడేదో బయటికి రాకుండా వేసేటువంటి ఓటింగ్. ఈ ఎలక్షన్లో అలా కాదు, ఓపెన్గానే వేశారు అంతా కూడా. అంటే దగ్గరకు వచ్చే వరకు చెప్పలేదు, కానీ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మాత్రం సైలెంట్ ఓటింగ్ వచ్చిందనేటువంటి, సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందనేటువంటి చాలా స్పష్టంగా నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎంచేతంటే మన రాష్ట్రంలో అతను 151 నియోజకవర్గాలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇస్తే, మెజార్టీ ఇచ్చినటువంటి దాన్ని పరిపాలన చేసుకోలేకపోయాడు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఈ ఎలక్షన్లో ప్రజలు గమనించారు. ప్రజలు గమనించబట్టే జగన్మోహన్ రెడ్డి సరి అయినటువంటి గుణపాఠం చెప్పారు. ఏదో నేను నవరత్నాలు అని చెప్పాడు, కానీ నవరత్నాలు అది నమ్మించి మోసం చేశాడు అనేటువంటిది మేము చాలాసార్లు చెప్పాను, నేను కూడా చెప్పాను. కానీ ప్రజలు నమ్మలేదనేటువంటి ఎలక్షన్లో తెలిసింది. వచ్చేసి నవరత్నాలు ఆయన చేసినటువంటి మోసం అంతా ఇంత మోసం కాదు. అతను బైండ్ అయింది కూడా నవరత్నాల మీద బైండ్ అయ్యాడు. మిగతా అభివృద్ధి మీద ఏ విధంగానూ అతను శ్రద్ధ పెట్టలేదు. ఎప్పుడైతే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదో, పరిపాలన అస్తవ్యస్తం జరిగిందో, ప్రజలు తిరుగుబాటు చేశారు సైలెంట్గా. ఆ తిరుగుబాటులో చేసినటువంటి రిజల్టే ఈ రోజున అతను 11 సీట్లు రావడం కారణం. 11 సీట్లు వస్తాయని అతను ఊహించి ఉండదు, మేము ఎవరు కూడా ఊహించి ఉండదు. చాలామంది చాలా సీట్లు వస్తాయనేటువంటి సర్వేలు కూడా చెప్పాయి. కానీ ప్రజలు చెప్పింది ఒకటే, ఇతను పరిపాలనకి అనర్హుడు, ఈవెన్ ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అనర్హుడు. అందుకనే ప్రతిపక్షంలో ఉండటానికి కూడా అనర్హుడు అనేటువంటి ఈ రోజున తీర్పిచ్చారు. ఎందుకంటే 11 సీట్లతో ప్రతిపక్షం హోదా కూడా రాదు, 10% ఉండాలి మాట్లాడడం వల్ల.
అంటే పరిపాలన ఏ విధంగా అస్తవ్యస్తంగా ఉందనేటువంటిది ఈనాడు ప్రజలిచ్చినటువంటి తీర్పు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూలీ చేశారనేటువంటిది ప్రజలిచ్చినటువంటి తీర్పు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తే నేను అందుకని ఒకసారి మీకు జ్ఞాపకం కలదు. హైదరాబాద్ ప్రెస్ మీట్లో ఈజ్ అన్ డెమోక్రటిక్ డిక్టేటర్. ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఇతను ప్రజలు ఎన్నుకున్న తర్వాత డిక్టేటర్గా మారాడు. అందుకని డెమోక్రటిక్ డిక్టేటర్ అని ఆ రోజు నేను చెప్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి దారుణంగా పోయాడు వెనక్కి. ఇంత దారుణంగా ఏ చీఫ్ మినిస్టర్, ఏ నాయకులు, ఏ పార్టీ కూడా ఇంత దారుణంగా పోలేదు. అందుచేత తనకి సరి అయినటువంటి గుణపాఠం ప్రజలే బుద్ధి చెప్పారు. సరే, పొలిటికల్ పార్టీలన్నీ కూడా వాళ్ళ పాత్రలు వాళ్ళు పోషించారు, కానీ అదొక ప్రచారం జరిగింది కానీ అతనికి వ్యతిరేకంగా. కానీ మనం ఎంత ప్రచారం చేసినప్పుడు కూడా ప్రజల్లో కూడా అది నాటుకుపోయింది ఈయన చేసినటువంటి కార్యక్రమాలన్నీ. అతనితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జెస్, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ పార్టీ ప్రతినిధులు కానీ ఎవరు చూసినప్పుడు కూడా దొరికింది అలాగా దోచుకోవడం అనేటువంటి కార్యక్రమం పెట్టారు తప్ప ప్రజలకు ఏదో చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా చేయలేదు. దానికి మన నియోజకవర్గం కూడా పెద్ద ఉదాహరణ. మీకంటే మీకే బాగా తెలుస్తాయి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత ఈనాడు ఇంత దారుణమైన రిజల్ట్కి కారణం ఆయన హెంచ్మ్యాన్ అనుయాయులు. అందుకనే మంత్రులు ఒక్క మంత్రి, అది కూడా అతి కష్టం మీద గెలిచాడు ఒక మంత్రి కూడా. మంత్రులందరూ వెళ్ళిపోయారు, స్పీకర్ వెళ్ళిపోయారు, అందరూ పోయారు. ఇంకా దారుణమైనటువంటి ఓటమిని వేరు చేసినటువంటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కానీ అది ఎగ్జిస్టెంట్ ఉంటుంది అనేటువంటి నేను అనుకోవడం లేదు. ఇంకేదంటే ప్రజలు నమ్మరు. ఒకసారి నమ్మారు, ఆనాడు 19లో నమ్మారు ప్రజలు. ఒక ఛాన్స్ ఇస్తే కుర్రాడు కదా బాగా చేస్తాడమో అని నమ్మారు. ఈరోజు టెస్టెడ్ క్యాండిడేట్ మళ్ళీ రికవర్ అవ్వడం అనేటువంటి చాలా కష్టం. ఇంకా భవిష్యత్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉండదనేటువంటి చాలా స్పష్టంగా ప్రజలు తీర్పించారు. చేత ఇప్పటికైనా పార్టీ నాయకులను కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజలను ఎక్కడ విమర్శిస్తే, ప్రతిపక్షాలను అణిచివేయాలనుకుంటే ఇవి జరగవనేటువంటి ఒక పాఠం నేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా పార్టీకి ఉండవు. ప్రజాస్వామ్యం ఉండదు. ప్రజాస్వామ్యంలో రూలింగ్ పార్టీ ఉంటుంది, ప్రతిపక్షాలు కూడా రూలింగ్ పార్టీకి సమానంగా ఉంటాయి. అంచేత ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తే ప్రజాస్వామ్యం మనుగడ జరుగుతుంది తప్ప దాన్ని అగౌరవపరిస్తే ఇటువంటి తీర్పులే వస్తాయి. అంచేత జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి ఏదో ఆశించారు. తర్వాత అతని పేపర్ను కూడా అడ్డు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే ఆడలేదు. నా మీద కాదనుకోండి, ఎవరి మీద పడితే ఆడ మీద ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మీద, ప్రతిపక్షాల మీద దారుణమైనటువంటి స్టేట్మెంట్స్. ఇట్లా ఒకసారి చేస్తూ ఉంటే కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాశాను 2 సార్లు సాక్షిగా రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. అప్పటి నుంచి కొద్దిగా నన్ను జాగ్రత్తగా చూడడం మొదలెట్టారు సాక్షి. అంటే మనం ఏం తప్పు చేయం కాబట్టి మనకి ఆ భయం కూడా లేదు. అంటే ఏదైనా పత్రికలైనా పత్రికలు మిగతా పత్రిక గురించి మీకు చెప్పక్కర్లేదు. ఏ విధంగా అణిచివేత కార్యక్రమాలు చేశారు అంటే మీడియాను వదలలేదు, ప్రతిపక్షాన్ని వదలలేదు, ప్రజలను వదలలేదు, న్యాచురల్ రిసోర్సెస్ చేస్తూ ఉంటే కూడా నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాశాను 2 సార్లు సాక్షిగా రాస్తే వాళ్ళు రిప్లై ఇచ్చారు. అప్పటి నుంచి కొద్దిగా నన్ను జాగ్రత్తగా చూడడం మొదలెట్టారు సాక్షి. అంటే మనం ఏం తప్పు చేయం కాబట్టి మనకి ఆ భయం కూడా లేదు. అంటే ఏదైనా పత్రికలైనా పత్రికలు మిగతా పత్రిక గురించి మీకు చెప్పక్కర్లేదు. ఏ విధంగా అణిచివేత కార్యక్రమాలు చేశారు అంటే మీడియాను వదలలేదు, ప్రతిపక్షాన్ని వదలలేదు, ప్రజలను వదలలేదు, న్యాచురల్ రిసోర్సెస్ రాష్ట్ర సంపదను వదలలేదు. రాష్ట్ర సంపద పోతే ఎవరికి నష్టం? రాష్ట్ర ప్రజలకే నష్టం. ఆ సంపద ఖజానాకు వస్తే ఖజానా ద్వారా ప్రజలకు సాయం చేస్తారు. ఆ ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి అభివృద్ధి చేయడం. ఈనాడు అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి? ఎంచేతంటే వీడు రాష్ట్ర సంపదను ఖజానాకు మళ్ళించలేదు, వీళ్ళ జేబుల్లోకి మళ్లించారు. అది ప్రజలు గుర్తించారు. అంచేత ఎప్పుడైతే ప్రజలు గుర్తించారో వీళ్ళకి గుణపాఠం చేయాలి. అదేవిధంగా ఈనాడు ఒకసారి చెప్పాను, నేషనల్ స్టేట్ ప్రెస్ నియో రిచ్ తయారు చేశారు. వీళ్ళు ఒరిజినల్ రిచ్ వేరే ఉంటారు. నియో రిచ్ అంటే ప్రజల సంపాదించిన ప్రజల యొక్క సంపదని దోచేసి ధనవంతులయ్యారు. దానికి చాలా ఉదాహరణ, మంది కూడా ఉదాహరణ.
గ్రామ స్థాయి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఉన్నట్టు మంత్రులు కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ కాకపోవచ్చు, చాలామంది 90% అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దోపిడీ వ్యవస్థగా తయారైంది. ప్రజలు సరైన సమయంలో తిరస్కరించారు. అంచేత ఎలక్షన్ ఓటు అనేటువంటి చాలా ముఖ్యం. అంచేత ఈనాడు ప్రజలందరూ కూడా రైతులే కాదు, మహిళలే కాదు, యువత కాదు, బలహీన వర్గాలు కాదు, ఎవరు చూసినప్పటికీ కూడా ఈనాడు తిరుగుబాటు చేశారు కాబట్టి అతనికి 11 చోట్ల సరిపెట్టారు. ఇంకా నేను ఒకసారి సందర్భంలో ఉన్న జ్ఞాపకం లేదు ఎక్కడ 2 తగ్గిపోయి సింగిల్ డిజిట్ వచ్చేసేది. ఒక సందర్భంలో 14 సీట్లు రావచ్చని అన్నారు. ఇంచుమించు అట్లాగే మధ్యలో వచ్చింది. లాస్ట్ టైం కూడా అట్లాగే చెప్పాను. చిరంజీవి గారు 18 సీట్ల కంటే 20 లోపు వస్తే పైన. అంటే ప్రజల యొక్క నాడి తెలుసుకోలేనటువంటి నాయకుడు కాదు. ప్రజల నాడి తెలుసుకోవాలి. నాడి తెలుసుకుని ప్రజల సౌకర్యాలు సమకూర్చాలి. అప్పుడు పర్మనెంట్గా వాళ్ళ గుండెల్లో, ఎలక్షన్ అనే కాదు, వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు. ప్రజల గుండెల్లో నిలవాలంటే ఎమ్మెల్యేగానే ఉండక్కర్లేదు, ఎంపీగానే ఉండక్కర్లేదు, సర్వీస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.